గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జటిలంగా మారింది. గార్బేజ్ ఫ్రీ సిటీయే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం సిటీలో ఉన్న డస్ట్బిన్స్ తీసేసిన బల్దియా డస్ట్బిన్ ఫ్రీ సిటీగా మారుస్తామని ప్రకటించింది. అయితే ఆ ఐడియా బెడిసి కొట్టడంతో ఇప్పుడు తిరిగి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ వద్ద అత్యాధునిక డస్ట్బిన్స్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా డస్ట్బిన్ ఫ్రీ సిటీగా మార్చాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్ల వెంబడి ఉన్న 1400 చెత్త డబ్బాలను తొలగించింది. ఇంటింటికి స్వచ్ఛ ఆటోలు వచ్చి చెత్త తీసుకెళ్తాయని ప్రకటించారు. ఆ తర్వాత స్వచ్ఛ ఆటోలు సరిగ్గా రాకపోవడంతో పబ్లిక్ తిరిగి గార్బేజ్ వల్నరేబుల్ పాయింట్స్ వద్ద చెత్త వేయడం స్టార్ట్ చేశారు. పెరిగిన జనాభా, కాలనీల్లో చెత్త ఉత్పత్తి పెరగడంతో అందుకు అనుగుణంగా తరలించే స్వచ్ఛ ఆటోలు, వాహనాలు సరిపోవడం లేదు. దీంతో సిటీలోని రోడ్ల పక్కన చెత్త పెరుగుకుంటూ వస్తోంది. డస్ట్బిన్ లెస్ గా మార్చాలన్న ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో తిరిగి మళ్లీ కొత్త డస్ట్బిన్లను ఇన్స్టాల్ చేయాలని భావిస్తున్నారు బల్దియా అధికారులు. జీవీపీ పాయింట్ల వద్ద సెన్సార్ కంటైనర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఈ కంటైనర్ నిండగానే ఆటోమేటిక్ గా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి అలర్ట్ వచ్చేలా టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ కంటైనర్లు గతంలో ఉన్న డస్ట్బిన్ కన్నా పెద్దగా ఉండనున్నాయి. కంటైనర్ నిండగానే జీహెచ్ఎంసీ వెహికల్ అక్కడికి చేరుకొని చెత్తను తీసుకెళ్లనుంది. దీంతో రోడ్లపై వేసే చెత్త సమస్య తప్పుతుందని భావిస్తున్నారు అధికారులు. ఈ చెత్త కంటైనర్లను తొలి విడతగా మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలు కలిపి 28 చోట్ల ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఈ డస్ట్ కంటైనర్లను, వాటి పనితీరును చూపించారు శానిటేషన్ అధికారులు. వీటిని పరిశీలించిన మేయర్ మొదటగా కొన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో 2 వారాల్లో చెత్త ఎక్కువగా ఉంటున్న ప్రధాన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఈ డస్ట్ కంటైనర్ల ఏర్పాటుతో సిటీలో చెత్త బాధ కొంతవరకైనా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. జీవీపీల వద్ద చెత్త వేయకుండా కొన్ని చోట్ల సీసీ కెమెరాలు అమర్చినా, చెత్త వేసిన వారిని గుర్తించి జరిమానాలు విధించినా ఎలాంటి లాభం లేదు. దీంతో డస్ట్బిన్లను తొలగించిన స్థలాల్లో తిరిగి ఏర్పాటు చేయడమే బెస్ట్ అని అధికారులు డిసైడ్ అయ్యారు.